రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పారదర్శకమైన ఓటర్ జాబితాను సిద్ధం చేయాలని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ శ్రీ దేవసేన అన్నారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఈఆర్ఓలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పెషల్ సమ్మరీ రివిజన్ ఆఫ్ ఫోటో రోల్స్ 2024 పై ప్రత్యేక సమావేశం చేపట్టారు. చనిపోయిన ఓటర్ వివరాలను ఖచ్చితమైన ధృవపత్రాలు పరిశీలించిన తర్వాతనే జాబితా నుంచి తొలగించాలని శ్రీ దేవసేన సూచించారు. అదేవిధంగా బదిలీ అయిన ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించుకోవాలన్నారు. ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల మేరకు ఎన్నికల పనులు జరగాలని, ఎక్కడ ఎలాంటి అలసత్వం వహించరాదని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో బిఎల్ఓల పనితీరును పరిశీలించాలని, ఒకే ఇంటి నెంబర్ పరిధిలో ఉండే ఓటర్లందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. కేంద్రం పరిధిలో ఉండే బిఎల్ఓ, బిఎల్ఏలు ఆరోగ్యవంతమైన, పారదర్శకమైన ఓటర్ జాబితాను సిద్ధం చేయడానికి సమన్వయంతో పనిచేయాలని, ఒకే చోట ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లయితే వాటికి ఎంట్రీ మరియు ఎగ్జిట్ వేరువేరుగా ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో కనీస మౌలిక సదుపాయాలను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జాబితాలో ఇప్పటికీ కొత్తగా ఓటర్గా నమోదు చేసుకోవడానికి, ఓటర్ జాబితాలో మార్పులు చేర్పులు చేసుకునేందుకు ఇంకా అవకాశం ఉందని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియ ఏదైతే జరిగిందో సంతృప్తికరంగా ఉందా లేదా, ఏమైనా ఇబ్బందులు జరిగితే ఏంటా ఇబ్బందులు, వాటి ఎట్లా మనం సరిదిద్దచ్చు అనే విషయం మీద మనం ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈఆర్ఓస్ని కూడా అందరినీ ఇక్కడికే రమ్మనడానికి కారణం ఏంటంటే 4 మీటింగ్లు పెట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది, సమయం సరిపోదని. సో మీరు కూడా జనరల్గా ఉమ్మడి జిల్లాల్లోనే ఉంటారు కాబట్టి మీకు కూడా ఏమి ఇబ్బంది కాదనే ఉద్దేశంతో పిలవడం జరిగింది. సో మీరు ఒప్పుకుంటే నేను ఐ వాజ్ థింకింగ్ ముందు మనం ఒక ఓవరాల్గా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఇంప్రెషన్స్ తీసుకుంటాము. పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ యాజ్ ఒక లైన్లో అందరిది తీసుకుంటాము. తర్వాత మన ఈఆర్ఓస్ ఏదైనా కనెక్టెడ్ ఇష్యూ ఉన్నప్పుడు వాళ్ళ సమాధానం కానీ అవసరమైన చర్యలు ఏం తీసుకుంటున్నారనే